ప్రెజెంట్ నేను సంపాదించిన డబ్బులతో ఈ కార్ కొనాలంటే నాకు 40 ఇయర్స్ పడుతుంది. ఎందుకంటే ఈ కార్ మెర్సిడీస్ బెంజ్ జీ వ్యాగన్ ఎలక్ట్రిక్. దీని ఆన్ రోడ్ ప్రైజే 2.5 కోట్లు. మన దేశం మొత్తంలో కేవలం 2% పీపులే ఈ కార్ని కొనగలరు. సో వాళ్ళందరిలో ఒకతను మాత్రం కేవలం అతను సంపాదించిన 2 months ఆదాయంతోనే ఈ కార్ కొనగలరు. ఇతను ఏ పెద్ద బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అతను కాదు. 5 years బ్యాక్ వాళ్ళ ఫాదర్ ఇంటింటికి వెళ్ళి పెయింటింగ్స్ వేయడం, పుట్టిలు పెట్టడం, వుడ్ కార్పెంటర్ వర్క్ చేయడం చేసేవారు. కానీ అతను చేసేది ఏంటో తెలుసా? ఈ మొబైల్ ఉంది కదా, ఈ మొబైల్తో ఇలాగా ఫేస్ కెమెరా ఇలా ఆన్ చేస్తూ మొబైల్ ఇలా పెట్టుకొని సెల్ఫీ వీడియో రికార్డ్ చేస్తున్నాడు. గత 8 సంవత్సరాలుగా అతను చేసే పని ఇదే. డైలీ ఏదైతే చేస్తున్నాడో అదంతా చూపించడమే అతని పని. ఆ వీడియోని తీసుకెళ్ళి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అతని పని. రోజు పొద్దున్న 7 అయ్యేసరికి అతని వీడియో అప్లోడ్ అయిపోతుంది ఛానల్లో. సో బేసిక్గా దాన్ని డైలీ వ్లాగింగ్ అంటారనమాట. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, అసలు ఇండియాలో ఉండి ఇంటిలో కూర్చొని అంత డబ్బు ఎలా సంపాదిస్తున్నాడు. రెండోది, మన లైఫ్ కూడా అతనిలా మార్చుకోవచ్చా? నేను పాసిబుల్ అనే చెప్తాను. అది ఎలాగో కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మూడోది, దానికి మనం చేయాల్సిన పనులేంటి. నాలుగోది, మీరు జాబ్ చేస్తూ బిజినెస్ చేస్తూ ప్యారలల్గా కూడా చేసుకోవచ్చా. ఈ 4 మీకు క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది వీడియోలో. కన్ఫామ్గా ఈ ఒక్క వీడియో అనేది మీ లైఫ్ని కూడా మార్చచ్చు. సెప్టెంబర్ 8, 1999లో పుట్టాడు. సో బేసిక్గా ఇప్పుడు 26 years అతనికి. 2018లో ఇతను ఒక నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్లోనే సౌరవ్ జోషి ఆర్ట్స్ అనే ఒక ఛానల్ క్రియేట్ చేసి పెయింటింగ్ చేసేవాడు. సో బేసిక్గా వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ ఫ్యామిలీ అంతా చాలా పూర్. ప్రజెంట్ ఉత్తరాఖండ్లో హల్ద్వానీ అనే సిటీ దగ్గర ఉంటున్నారనమాట. సో అతను, వాళ్ళ ఫాదర్, మదర్, వాళ్ళ తమ్ముడు సాహిల్, వాళ్ళ బాబాయ్, వాళ్ళ పిన్ని, మొత్తం టోటల్ ఫ్యామిలీ ఒకే ఇంట్లో ఉంటుంది. వాళ్ళ నాన్నమ్మగారు, తాతగారు కూడా ఉండేవారు. సో టోటల్గా పెద్ద ఫ్యామిలీ కాబట్టి వాళ్ళకి కొంచెం కన్సిస్టెంట్గా ఉండేది ఇల్లు అనేది. చాలా చిన్న ఇల్లు, వాళ్ళు కూడా ఉండడానికి ప్లేస్ సరిపోయేది కాదు. సో ఆ టైంలో ఫ్యామిలీని కొంచెం సపోర్ట్ చేయడానికి ఇతనికి వచ్చే టాలెంట్తో ఆర్ట్స్ ఛానల్ అనేది మొదలుపెట్టాడు. సో బేసిక్గా ఫ్రీలాన్సింగ్ అంటే బయట వాళ్ళకి తక్కువ డబ్బులకే పార్ట్ టైం జాబ్స్లా చేసేవాడు అనమాట పెయింటింగ్స్ అనేవి. ఎవరైతే ఆర్డర్స్ పెడుతున్నారో వాళ్ళకి ఆఫ్లైన్లో ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇది కొంచెం పెయింటింగ్స్ అందరూ బాగున్నాయి మెచ్చుకోవడం, యూట్యూబ్ వల్ల అతనికి వ్యూవర్షిప్ పెరిగి బయట నుంచి కూడా ఆర్డర్స్ రావడం మొదలైంది. సో బేసిక్గా అతనికి వచ్చే డబ్బులతో కొంచెం సపోర్ట్ అనేది దొరికింది ఫ్యామిలీకి. ఆ తర్వాత మెల్లమెల్లగా సిల్వర్ ప్లే బటన్. ఈ సిల్వర్ ప్లే బటన్ ఏంటంటే 1 lakh సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత యూట్యూబ్ నుంచి సిల్వర్ ప్లే బటన్ ఇంటికి వస్తుంది. సో అది కూడా ఇంటికి వచ్చింది. మనకి 2020 టైంలో కోవిడ్ వచ్చింది. COVID-19 ఫస్ట్ వేవ్లో ఈ పెయింటింగ్స్ ఆర్డర్స్ అన్నీ రావడం ఆగిపోయాయి. వాళ్ళ ఫాదర్కి కూడా పని దొరకట్లేదు. అక్కడ పుట్టిలు, పెయింటింగ్స్, చాలామంది ఇల్లు కట్టుకోవడం ఆపేశారు. ఆ టైంలో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని అందరూ బతికేవారు. బయటికి వెళ్ళేవారు కాదు, ఇంట్లోనే ఉండేవారు. లాక్డౌన్ ఇదంతా ఇంప్లిమెంట్ చేసింది మన ఇండియన్ గవర్నమెంట్. ఆ టైంలో ఇతను చేసింది ఏంటంటే, ఎలాగ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాం కదా, సౌరవ్ జోషి వ్లాగ్స్ అని ఇంకొక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. అతనికి తెలియదు 5 years కళ్ళు మూసుకుంటే ఈరోజు 2025లో 2.5 కోట్ల కారులో తిరగడానికి కారణం ఆ రోజు ఆ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలన్న డెసిషన్ అతను తీసుకోవడం వల్లే. సో అప్పటి నుంచి అతను ఎవ్రీడే తెల్లవారు నుంచి సాయంత్రం వరకు, ఆయన పడుకొని లేచినప్పటి నుంచి మళ్ళీ తిరిగి పడుకున్నంత వరకు వీడియోస్ రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. చాలామంది స్టూడెంట్స్, పిల్లలు, ఫ్యామిలీస్, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ ఇంట్లో ఉండడంతో మొబైల్స్ ఎక్కువ చూసేవారు. ఆ టైంలో ఆన్లైన్ బిజినెస్ అనేవి చాలా పెరిగాయి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, రీల్స్ అన్నీ వైరల్ అయ్యేవి అప్పట్లో. సో అదే టైంలో ఇతను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం వల్ల కొంతమంది జనాలు ఇతని వే ఆఫ్ లైఫ్ చూడడం మొదలుపెట్టాడు అనమాట. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మెయిన్గా మనకి పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అన్న కుతూహలం ఉంటుంది. ఆ మైండ్ సెట్, ఆ సైకాలజీ అర్థం చేసుకున్నాడు ఇతను. సో ప్రతిదీ ఏది దాయకుండా చూపించేవాడు. వాళ్ళ ఇంటిలో తెల్లవారు వంట చేసినప్పటి నుంచి పాల ప్యాకెట్లు కొనడం, టీవీ సీరియల్స్ చూడడం, వాళ్ళ తమ్ముడికి అతనికి జరిగిన కొట్లాటలు, అతనికి జరుగుతున్న ఆన్లైన్ క్లాసెస్, వాళ్ళ నాన్నగారు పడుతున్న కష్టాలు, ప్రతిదీ కళ్ళకు కట్టినట్టు చూపించేవాడు. కొంతమంది వ్యూవర్స్ అవి చూసి ఎంజాయ్ చేసేవారు, కొంతమంది వ్యూవర్స్ అవి చూసి ఎమోషనల్ కూడా అయ్యేవారు. సో ఇతని జీవితాన్ని ఎలాగైనా మార్చుకోవాలన్న తాపత్రయం అతని కళల్లో చూసి జనాలు షేర్ చేయడం మొదలుపెట్టారు వీడియోని.
అలా 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 అలాగా లాక్డౌన్ ఎత్తడం జరిగింది. అలాగలాగలాగలాగా ఆయన ఏం చేశాడంటే 1 year 365 days 365 vlogs అని ఒక వీడియో పెట్టాడు. చాలా వైరల్ అయింది అది. అప్పటి నుంచి ఒక్కరోజు కూడా మానకుండా ప్రతిరోజు మొబైల్ పట్టుకొని వీడియో తీయడమే అతని పని. 365 days వీడియో తీశాడు. తీసిన తర్వాత ఆ వీడియోస్ అన్నీ వైరల్ అయ్యాయి. ఒక్కటి కాదు, ప్రతిదీ వైరల్ అయింది. ఒక్కొక్క వీడియో నియర్లీ 10 లక్షలు 20 లక్షల మంది చూసేవారు. ఈ వీడియోస్కి ఎంత వస్తుందని కూడా మీకు లాస్ట్లో చెప్తాను. ప్రతి చిన్నది అతని ఇంట్లో చేసిన ప్రతి మార్పు అతనికి సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరుగుతూనే వస్తుంది. అలాగే నెగిటివిటీ అనేది కూడా పెరిగింది అనుకోండి, అది వేరే విషయం. అతను ప్యూర్ వెజిటేరియన్ అనమాట. నార్మల్గా ఏం జరిగిందంటే ప్యూర్ వెజిటేరియన్స్ వాళ్ళు ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఎగ్స్ ఉంటాయి చూడండి, ఎగ్స్ ట్రే, అది ఎక్కడో కనబడింది. సో దానివల్ల వ్యూవర్స్ చాలా కాంట్రవర్సీ క్రియేట్ చేశారు ఇతను చెప్పే అబద్ధాలని. కానీ అతను నిరూపించుకున్నాడు. ఆ తర్వాత కాంట్రవర్సీ అనేది కామనే. ఫేమస్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కాంట్రవర్సీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకరోజు ఈ వీడియోస్ వల్ల అనుకోని సందర్భాలు కొన్ని జరిగాయి. దాంట్లో చాలా రిస్కీయెస్ట్, అసలు చాలా భయంకరమైన సంఘటన లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ అని మీరు వినే ఉంటారు. అతను జైల్లో ఉండే బయట అతను గ్యాంగ్స్ని కంట్రోల్ చేసేవాడు. అతని నుంచి వీళ్ళ ఫ్యామిలీకి ఒక లెటర్ వచ్చింది. ఇది ఒక వార్నింగ్ లెటర్, థ్రెట్. 2 కోట్ల క్యాష్ మాకు ఇవ్వాలి, మీరు పోలీస్కి ఇన్ఫార్మ్ చేశారంటే మీ ఫ్యామిలీలో ఒక మనిషిని కిడ్నాప్ చేస్తాం అని ఒక థ్రెట్ వచ్చింది. ఇతను అది కూడా వీడియో చేసి అప్లోడ్ చేశాడు. పోలీసు కూడా లీగల్లీ యాక్షన్ తీసుకున్నారు. 2 daysలో మెయిన్ అక్యూజ్డ్ అంటే ఎవరైతే బెదిరించారో లెటర్ పంపించారో అతన్ని ఉత్తరాఖండ్ పోలీసు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో చాలా వైరల్ అయింది. అప్పటి నుంచి ఈ సౌరవ్ జోషి అంటే ఇంకా ఎక్కువ మందికి తెలియడం జరిగింది. దాని తర్వాత ఈ వీడియోస్ ఫ్యామిలీ ఓరియంటెడ్, ఒకేషనల్గా ట్రావెల్ చేయడం, ట్రిప్స్కి వెళ్ళడం, ఇవన్నీ చాలా నచ్చేది జనాలకి. ఇతను వాళ్ళ మదర్ని ఫాదర్ని ఎంత బాగా చూసుకుంటున్నాడో, వాళ్ళ ఫాదర్ని కంప్లీట్గా ఉద్యోగం మానిపించేసి ఇంట్లోనే ఇతను ఏవో బిజినెసెస్ కొన్ని రియల్ ఎస్టేట్లోనే అమౌంట్స్ పెట్టడం, స్టాక్స్లో పెట్టడం, బాండ్స్ కొనడం, అవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళ ఫాదర్ మేనేజ్ చేస్తున్నాడు ప్రస్తుతానికి ఫైనాన్స్ అంతా. సో అదంతా జనాలకి నచ్చింది. ఇతనికి దైవభక్తి కూడా ఎక్కువే. టెంపుల్స్కి వెళ్తూ ఉంటాడు, యాత్రలకు వెళ్తూ ఉంటాడు, అవన్నీ రికార్డ్ చేస్తాడు, పెద్దవాళ్ళకి హెల్ప్ చేస్తాడు. ఇతను చిన్నప్పుడు ఫేస్ చేసిన పూర్ చైల్డ్హుడ్ అది ఇంకొవ్వరు ఫేస్ చేయకూడదని స్కూల్స్కి వెళ్ళి సెపరేట్గా వాళ్ళకి డొనేషన్స్ ఇస్తాడు. ఫిలాంథ్రఫీ కూడా ఉంది, అంటే కొన్ని మంచి పనులు కూడా చేస్తూ ఉంటాడు అనమాట, పేదలకు సాయం కూడా చేస్తుంటాడు. అవన్నీ మంచి గుణాలే కాబట్టి ఫ్యామిలీస్ అందరూ వాళ్ళ పిల్లలకి ఇవి చూసి నేర్చుకోండి అని చెప్పి ఈ వీడియోస్ చూపించడం జరిగింది. 35 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు అతని ఛానల్లో. ఆయన ఒక వీడియో పోస్ట్ చేస్తే ఒక రోజుకి 40 నుంచి 60 లక్షల మంది చూస్తారు. అంటే 4 to 6 million మెంబర్స్ చూస్తారు అనమాట. అంటే ఈజీగా ఒక వీడియోకి అతనికి 2 to 3 lakhs వస్తుంది. అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో ఒక నెలకి ఎలా కాదన్నా ఆయన 1.5 కోటి సంపాదిస్తాడు. సో దాంతోపాటు అతని తమ్ముడు కూడా సాహిల్ జోషి వ్లాగ్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాడు. అతను కూడా ఈజీగా సంపాదిస్తాడు ఒక 50 lakhs. దాని తర్వాత ఈయన చిన్న తమ్ముడు పీయూష్ అని ఉంటాడు, వాళ్ళ పిన్ని కొడుకు. అతను గేమింగ్ ఛానల్ ఓపెన్ చేయించాడు. తను కూడా ఒక 30 lakhs సంపాదిస్తున్నాడు సంవత్సరానికి. తను 12th class జస్ట్ ఇప్పుడే. చూసారా ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఎలా స్థిరపడింది, ఎలా ఎదిగింది. ఎక్కడో చిన్న పల్లెటూరులో ఇంటికి పెయింట్లు వేసే వాళ్ళ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ని ఇప్పుడు 2.5 కోట్ల కారులో తిరిగేలా చేసింది యూట్యూబ్. ఇది మీరు కూడా స్టార్ట్ చేయొచ్చా అని అంటే ఎస్, కన్ఫర్మ్గా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఎలాగైతే ఒక మొబైల్లో వీడియో తీసి కెమెరా సెటప్, లైటింగ్ సెటప్ పెద్ద ఏం లేదు, నేను జస్ట్ ఒక చిన్న బల్బ్ కొన్నాను అంతే. అక్కడ బల్బ్ ప్లేస్ చేశాను. నా ముందు ఒక రింగ్ లైట్ ఉంది, ఒక 1000 రూపీస్లో అయిపోయింది నాకు ఇది నాకు ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్. నాకు వీడియో క్లారిటీ కోసం నా పర్సనల్ ల్యాప్టాప్ పెట్టా, ఇది బ్యాక్గ్రౌండ్ కోసం. ఇవన్నీ నా పర్సనల్ థింగ్స్, నా స్టడీ పర్పస్ కోసం కొనుక్కున్నవే. సో ఇవన్నీ యూస్ చేసి నేను వీడియో స్టార్ట్ చేశాను మేకింగ్. ఎందుకు? నాకు దాని వాల్యూ తెలుసు. యూట్యూబ్ అనేది రియల్ ఎస్టేట్ లాంటిదబ్బా. మీ రియల్ ఎస్టేట్ ల్యాండ్ ఎలాగైతే వాల్యూ పెరుగుతూ ఉంటుందో దాని భూమి రేట్ ఎప్పుడు తగ్గదు. అలాగే యూట్యూబ్ కూడా ఒక అసెట్. యూట్యూబ్ వీడియో మీరు ఒకసారి అప్లోడ్ చేశారంటే అది కన్ఫామ్గా రోజు చూస్తూనే ఉంటారు, ఒక మనిషి అయినా చూస్తారు కదా. అది ఒక ఆస్తిలాగా. మీరు ముసలైన తర్వాత కూడా ఆ వీడియో అనేది ఇంకా చూస్తూనే ఉంటారు జనాలు. మీరు ఒకసారి చేసి అప్లోడ్ చేస్తే సరిపోద్ది. అది నేను చెప్పొచ్చేది. సో కన్ఫామ్గా మీకు టాలెంట్ ఉన్నది అంటే యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేయండి. టాలెంట్ లేకపోయినా పర్లేదు, అసలు యూట్యూబ్ వీడియోకి టాలెంట్ కూడా అవసరం లేదు. మీరు చేసే జాబ్నే చూపించండి సరిపోద్ది. మీరు ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు,
మీరు చేసే పని చూపించండి యూట్యూబ్లో. మీరు డ్యాన్స్ క్లాస్ నడుపుతున్నారు చూపించండి, వంట చేస్తున్నారు చూపించండి. జనాలకి జస్ట్ మీరు ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ని చూపిస్తున్నారు, మీ లైఫ్ని, అంతే. ఈ రోజుల్లో మొబైల్స్ ద్వారా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, పెద్ద పెద్ద కెమెరా సెటప్ కూడా అవసరం లేదు. అయితే దీంట్లో ప్రోస్ కాన్స్ అడిగితే నాకు అది చెప్తున్నాను కదా, కాన్స్ ఏమీ లేవు. చెప్పాలంటే వన్ ఆఫ్ ద మినిమం ఇన్వెస్ట్మెంట్ నాకు తెలిసినంత వరకు. దీని ద్వారా కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. 1,00,000 మంది చూస్తున్నారు అనుకోండి వీడియో. మీరు ఒక బ్రాండ్ ప్రమోట్ చేశారనుకోండి, 100 మంది అయినా కొంటారు కదా ఓ రోజుకి. మీరు రోజు ప్రమోట్ చేస్తుంటే కొంటూనే ఉంటారు జనాలు. ఇది లాజికల్గా ఆలోచిస్తే ఇదే ఫ్యూచర్ డిజిటల్ ఎరా. జెన్ జీ అంటారు చూడండి, జెన్ జీ ఎఫెక్ట్ ఇది, అంతే. మనం కూడా అప్డేట్ అవుతూ ఉండాలి టెక్నాలజీతో పాటు. సో కన్ఫామ్గా ఇంటికి ఒక యూట్యూబ్ ఛానల్ అనేది ఇంకో 5 ఇయర్స్లో కన్ఫామ్గా కనిపిస్తుంది. మీరు చూస్తూ ఉండండి, నా మాట గుర్తుపెట్టుకోండి. కన్ఫామ్గా మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర యూట్యూబ్ ఛానల్ అనేది ఉంటుంది, చూస్తూ ఉండండి. అతనికి దగ్గర 5 to 6 కార్స్ ఉన్నాయి. బేసికల్గా నాకు కార్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అతనికి ఒక ఫార్చునర్, మహీంద్రా థార్, బెలినో, మెర్సిడీస్ బెంజ్, అలాగే మనం రీసెంట్గా తీసుకున్న జీ వ్యాగన్, అలాగే మళ్ళీ డిఫెండర్ అనే కార్ కూడా తీసుకోవాలనుకుంటున్నారు. టోటల్ ఒక 10 crores కార్ కలెక్షన్ ఉంది. అలాగే ఒక 10 crores పెట్టి ఒక కొత్త బంగ్లా కూడా కట్టిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిపి అతని కోసం. మంచి లైటింగ్ సెటప్స్ అని పెట్టి అతను వ్లాగింగ్ కోసం యూజ్ అయ్యేలా బాగా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. అంతెందుకు, రీసెంట్గా కపిల్ శర్మ షో అని మీకు తెలిసే ఉంటుంది. కపిల్ శర్మ షోలో హోస్ట్ ఆవిడ కూడా హోస్ట్. నా సినిమా ఫీల్డ్ అనేది అప్పట్లో ఉండేది, కానీ ఇప్పుడు అంత డిజిటల్ ఎరాగా కన్వర్ట్ అవ్వడం వల్ల నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానని అంత పెద్ద ఆవిడే ఇతని ఇంటికి వచ్చి రికమెండేషన్తో యూట్యూబ్ వీడియోస్ అనేవి క్రియేట్ చేయడం చేసింది. యూట్యూబ్ వీడియోస్ అనేవి ఈవిడ కూడా వ్లాగింగ్ చేయడం మొదలుపెట్టింది వాళ్ళ ఫ్యామిలీతో. ఆవిడకి ఇతనంత కాకపోయినా 50 లక్షలు కాకపోయినా 5 లక్షల మంది చూడడం మొదలుపెట్టారు ఇతని వీడియోలో వాళ్ళ ఫ్యామిలీని చూపించడం వల్ల. సో చూసారా, పెద్ద పెద్ద వాళ్ళే వచ్చి ఛానల్స్ క్రియేట్ చేస్తున్నారు. తెలుగు వాళ్ళు కూడా సుమ, మన దిల్ రాజు గారు, వీళ్ళందరికీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. విజయ్ దేవరకొండ, ప్రతి యాక్టర్కి యూట్యూబ్ ఛానల్స్ అనేవి ఇప్పుడు కామన్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు ఫ్యూచర్ అనేది ఎప్పుడైనా మారచ్చు. సినిమా అనేది డిజిటల్ ఎరా. ఇప్పుడు అప్పుడంటే సినిమా హాల్కి వెళ్ళేవారు, ఇప్పుడు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఓటీటీస్ రావడం వల్ల ఏదో పెద్ద హీరో సినిమా అయితేనే వెళ్తున్నారు. నార్మల్గా అంతా ఓటీటీలో వచ్చేస్తుంది కదా అని సబ్స్క్రిప్షన్ ప్లాన్ కొనేస్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్కి సబ్స్క్రిప్షన్ కూడా అవసరం లేదు, ఫ్రీ. ఎవరైనా ఫ్రీ యాక్సెస్. 2 యాడ్లు వస్తే ఆ 2 యాడ్లే 200 మంది చూస్తే వాళ్ళకి 2 లక్షలు వెళ్తుంది అక్కడ అమౌంట్. అదనమాట. 1,00,000 మంది చూసారనుకోండి మీ వీడియో, మీకు కన్ఫామ్గా ఒక 1000 రూపీస్ వస్తుందని ఎస్టిమేషన్ వేసుకోండి మన ఇండియన్ కరెన్సీ ప్రకారం. మ్యారేజ్ చేసుకుంటున్నారు త్వరలో, ఎంగేజ్మెంట్ ఏదో ఉంది త్వరలో, పెళ్ళికి కావాల్సిన సామాన్లు కొంటుందన్నమాట. షాప్స్కి వెళ్ళి ఆన్లైన్ షాపింగ్ చేసుకొని అవి కూడా చూపిస్తున్నాడు అనమాట. వాళ్ళ మమ్మీకి 25 lakhs వర్త్ శారీస్ కొన్నాడు మొన్న. తర్వాత గ్రౌండ్ టు అర్త్ ఉంటాడు పర్సన్ కూడా, ఎప్పుడు కూడా విరవేగుడు. వాళ్ళ వైఫ్, ఆవిడ ఇన్ఫ్లుయెన్సర్ ఏం కాదు, ఆవిడ ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ అన్నట్టుంది. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ స్టడీస్, ఫారెన్ వెళ్ళి చదివిందని విన్నాను. సో అది కూడా కాంట్రవర్సీ చేయడానికి క్యాప్, మాస్క్, కళ్ళద్దాలు పెట్టేసి ఎంగేజ్మెంట్లో అయినా మ్యారేజ్లో అయినా రివీల్ చేస్తాను, అంతవరకు రివీల్ చేయను, ఫేస్ రివీల్ అనేది చేయను అని చెప్పి ఒక వీడియో క్రియేట్ చేశాడు. అది కూడా వైరల్ అయిపోయింది. వాళ్ళ వైఫ్ని తెచ్చిన ప్రతిసారి వీడియో అనేది 70 లక్షల మంది చూస్తున్నారు. చూసారా, ఇదనమాట యూట్యూబ్ ఉండే స్ట్రాటజీ. యాపిల్ కంపెనీ CEO స్టీవ్ జాబ్స్, ఇతను ఒకటే మాట చెప్పాడు 30 years బ్యాక్, థింక్ డిఫరెంట్. అదే యూట్యూబ్ ఇప్పుడు ఫాలో అవుతుంది. అందరూ చేసే విధంగా కాదు, మీ సొంతగా చేయండి. అది క్రింజ్గా ఉన్నా బాగోకపోయినా పర్వాలేదు, చేయండి. జనాలు ఉన్నారు, ఇదేంటి ఇలా ఉంది అనుకొని చూస్తారు. ఇదే యూట్యూబ్ ఫార్ములా. సో ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయింది. యూట్యూబ్ అంటే బేసికల్గా నాకు చాలా ఇష్టం. సో దాని మీద వీడియో చేస్తున్నాను కాబట్టి ఇంత లెంత్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా ఐడియాస్ ఉంటే నాకు కామెంట్ చేయండి, కన్ఫామ్గా నేను వీడియో చేయడం జరుగుతుంది. మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ సూన్.